ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. మనకి అఫీషియల్గా అయితే పెట్టడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఎప్పటి నుంచి చేసుకోవచ్చు, సో ప్రతిదీ అయితే చెప్తాను అనమాట. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉండడం జరిగింది. ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే క్లారిఫై అయితే అవుతాయి అనమాట. ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి, వాళ్ళని కూడా అప్లికేషన్ తీసుకోమని చెప్పండి. సో చాలా అద్భుతమైనటువంటి అవకాశం. లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్రెండ్స్ మీరు మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ufjus.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీరైతే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఇండియన్ ఆర్మీ అగ్నిపత్ రిక్రూట్మెంట్ 2022 ర్యాలీ అని ఉంది సార్, దీనిపైన అయితే క్లిక్ చేయండి. చేశాక మనకి ఇక్కడ సో వచ్చేసి మనం అప్డేట్ అయితే అన్నీ కూడా ఇక్కడ అయితే వస్తాయి అనమాట. ఒకసారి అయితే రీఫ్రెష్ చేయండి, ఓకేనా. ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ అవుతుంటాయి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అయితే మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకుంటారు. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చారని చెప్పా కదా. సో ఇది విన్నా కానీ అదొకసారి అయితే చూడండి. మీకు సో ఏమైనా ఫర్దర్ అప్డేట్ అవి ఉంటే సో ఖచ్చితంగా మీరు అడిషనల్ డీటెయిల్స్ అని కూడా తెలుసుకుంటారు. నేను ఇక్కడ చెప్పకపోయినా కానీ ఇక్కడ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అంటే మనకి ప్రస్తుతానికి వచ్చేసి 20 జూన్ అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రోజు అని చూపించడం జరుగుతుంది. బట్ కాకపోతే మనకైతే ఇంకా అఫీషియల్లో అయితే మనకైతే లింక్ అయితే యాక్టివేట్ అయితే అవ్వలేదు. బట్ అది కూడా అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నేనైతే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ వచ్చింది, అది కూడా మీకైతే లాస్ట్ వరకు అయితే చూపిస్తుంటాను. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. అండ్ రికమెండ్ ర్యాలీస్ వచ్చేసి మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 మంత్స్లలో మనకైతే రికమెండ్ ర్యాలీస్ ఆల్ ఇండియా లెవెల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరుగుతుంది వీళ్ళు. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అన్నాం కదా, సో అవి కేవలం రికమెండ్ ర్యాలీస్ అనమాట. అప్లికేషన్ అనేది ముందుగానే స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి బ్యాచ్ వచ్చేసి ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తామని చెప్తున్నారంటే మనకి డిసెంబర్ వరకు అయితే మనకైతే ఈ యొక్క బ్యాచెస్ అంతా కూడా అయితే కంప్లీట్ చేసి ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఉన్నటువంటి కేటగిరీస్ బేస్ చేసుకొని అయితే ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి పైన కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఇస్తారా. సో దీనికి అప్లికేషన్ ఫీజు తీసుకుంటే మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట ఎవరికి కూడా, అదొకసారి అయితే గమనించండి. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇది. సోల్జర్ జనరల్ డ్యూటీ వచ్చేసి మనకి 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీ కూడా జీడీ అయినా, టెక్నికల్ అయినా, క్లర్క్ అయినా, అండ్ అదేవిధంగా మనకి ట్రేడ్స్మెన్ అయినా కానీ, సో వీటన్ని టెక్నికల్ అయినా కానీ వీటన్నిటికి సంబంధించి 17.5 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకో విషయం ఏంటంటే నర్సింగ్ అనేది అయితే మెన్షన్ ఏం చేయలేదు ఇక్కడ. సో చాలామంది కూడా అడుగుతున్నారు నర్సింగ్ అనేది లేదా అని. సో ఆ కేటగిరీ అయితే మెన్షన్ చేయలేదు. మేబీ అది సపరేట్గా మళ్ళీ ఏమైనా రిలీజ్ చేస్తారా ఏంటి అనేది చూడాలి. మేబీ వాళ్ళు ఏమైనా మర్చిపోయినా కానీ మేబీ యాడ్ చేసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. బట్ మ్యాక్సిమం అది ఎందుకు లేదో నాకు కూడా అంత ఐడియా లేదు, తెలిస్తే మళ్ళీ చెప్తాను. ఇక్కడ హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి గతంలో ఉన్నటువంటి హైట్, వెయిట్, చెస్ట్ ఇవే కామన్గా అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఒకసారి ఇక్కడైతే చూసినట్లయితే జీడీకి చూసుకున్నట్లయితే 166 సెంటీమీటర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అక్కడ రికమెండ్ ర్యాలీ దగ్గరికి వెళ్తే మనకి మేబీ 1 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా పెంచడానికి అవకాశం ఉంటుంది. కానీ నోటిఫికేషన్ పరంగా మాత్రం 166 సెంటీమీటర్సే ఉంటుంది. అంటే టెక్నికల్ వచ్చేసి మనకి 165 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఏదైతే టెక్నికల్ ఏవియేషన్ అండ్ యామినేషన్ ఉంటుంది ఇది కూడా 165 సెంటీమీటర్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి ఏదైతే ఇందులో మనకి చూడండి, సో ఇది క్లర్క్ అనమాట. క్లర్క్ వచ్చేసి మనకి 162 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పైకి స్క్రోల్ చేసి ట్రేడ్ మ్యాన్ వచ్చేసి మనకి 166 సెంటీమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ చెస్ట్ వచ్చేసి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క ట్రేడ్కి కూడా 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అంటే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అండ్ ఏ విధంగా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారో అదే విధంగా ఉంటుందన్నమాట. ఫర్దర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే జీడీకి అయితే 10th బేస్ క్వాలిఫికేషన్ అండ్ ట్రేడ్స్మెన్ కూడా 10th బేస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. అండ్ ఏదైతే మనకి ఆర్మీలో టెక్నికల్ ఉంది తీస్తారా దానికి ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఉండాలి. ఆర్మీలో క్లర్క్ ఉంది తీస్తారా దానికి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చేసినా కానీ ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది అనమాట. సో మీకు ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను కాబట్టి మీరు అక్కడి నుంచి చూసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినవి ఉంటాయి. అండ్ ఇక్కడ ఏజ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే 1 అక్టోబర్ 2022 ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంది తీస్తారా ఈ డేట్ ఆఫ్ బర్త్ వరకు 1 అక్టోబర్ 2022 వరకు ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మాత్రం
మాత్రం చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటివరకు వచ్చేసి మనకి ఏంటంటే స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి మనకి 17.5 ఇయర్స్ ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 23 ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం 23 ఇయర్స్ మాత్రమే ఉంటుందన్నమాట. సో మనకి పెద్దగా చేంజెస్ అయితే ఇంకా ఏమైతే లేదన్నమాట. రిలాక్సేషన్ అనేది 23 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఈ రిలాక్సేషన్ అనేది కేవలం ఈ యొక్క 2022-23 వరకు మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ టైం రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇస్తారా, ఆ రిక్రూట్మెంట్కి మనకి 21 ఇయర్స్ అనేది లాస్ట్ ఏజ్కి అయితే పెట్టడం జరుగుతుంది. అది ఒకసారి గమనించి ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకైతే సిలబస్ అండ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కటి రెడీ అది ఒకసారి చూడండి. అండ్ అదేవిధంగా మనకి వేకెన్సీస్ వచ్చేసి 40,000 ఎబోవ్గా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్. అండ్ ఈసారి మాత్రం మనం ఏదైతే ట్రై చేస్తామో మ్యాక్సిమం రిక్రూట్ అవ్వడానికి, మ్యాక్సిమం గెటిన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వేకెన్సీ అనేది హయ్యర్గా ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం అయితే కొంచెం వరకు వేకెన్సీ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా ఏదైతే అగ్నివీర్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, గతంలో చూస్తున్నటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆర్మీ సెలక్షన్ ప్రాసెస్ సేమ్ యథావిధిగా సేమ్ అలానే ఉంటుందన్నమాట. కొత్తగా చేంజెస్ అయితే ఏమీ ఉండదు. ముందుగా వచ్చేసి మనకి ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. రన్నింగ్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మననైతే తీసుకుంటారు. ఫిజికల్ టెస్ట్ విభాగానికి వచ్చేసి మనకి 1.6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ పుల్అప్స్ ఉంటాయి, అండ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది. అదేవిధంగా 9 feet డిచ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ మనం ఏదైతే రన్నింగ్ 1.6 అని చెప్పాం కదా, ఇక్కడ కూడా టైమింగ్లో కానీ ఎటువంటి మార్పు అయితే లేదు. సో ఇక్కడ చూసినట్లయితే 1.6 వచ్చేసి 5 minutes 30 seconds అనేది ఏ గ్రేడ్కి వస్తుందన్నమాట, గ్రూప్ 1కి వస్తుంది. ఇక్కడ వచ్చేసి దీనికి 60 marks అయితే వస్తాయి. అండ్ బి గ్రేడ్లో అంటే మనకి 5 minutes 30 seconds నుండి 5 minutes 45 secondsలో రన్నింగ్ కనుక క్వాలిఫై అయిపోతే 48 marks అయితే వస్తాయి అనమాట. 5 minutes 45 seconds తర్వాత రన్నింగ్ కొడితే వాళ్ళని అయితే తీసుకోరు. కాబట్టి ఉన్నటువంటి టైంని మీరైతే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతకుముందుకు ఉన్నటువంటి సెలక్షన్ ప్రాసెస్కి ఇప్పటికీ పెద్దగా అయితే తేడా ఏం లేదు. జస్ట్ ఒక సర్వీస్ మాత్రమే డిఫరెన్స్ అనమాట. సో అది మీరు ఒకసారి అయితే గమనించండి. తర్వాతకి మనకి 4 years సర్వీస్ తర్వాత కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అది మనకి ప్రస్తుతానికి తెలియకపోయినప్పటికీ మనకి ముందు రోజులలో దాని ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది నేను మళ్ళీ మీకైతే చెప్తాను. మీరు ఒకసారి అయితే ఖచ్చితంగా అయితే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. నెగ్లెక్ట్ చేయకండి, మిస్ అవ్వకండి, ఓకేనా. తర్వాత మళ్ళీ మీరే బాధపడతారు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే పుల్అప్స్ అనేది డిస్కస్ చేసాం కదా. పుల్అప్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే, సో మీకు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అయినా కానీ కొత్త వారికి కూడా తెలియాలని చాలా నిదానంగా ప్రతిదీ కూడా అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 10 కనుక మనం అయితే పుల్అప్స్ తీసినట్లయితే 40 marks వస్తాయి. 9 తీసినట్లయితే 33 వస్తాయి. 8 తీస్తే 27 వస్తాయి. 7 తీస్తే మనకి 21 వస్తాయి. 6 తీస్తే మనకి 16 అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పుల్అప్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడైతే మనం ఏంటంటే మనం ఇక అఫీషియల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానిపైన అయితే క్లిక్ చేద్దాం అనమాట, ఓకేనా. సో అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ కనుక వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే దానికి పెద్దగా మనకి అడిషనల్ డీటెయిల్స్ ఏమీ ఉండదు. సో బట్ కాకపోతే నేనైతే మనకి ఏదైతే ఇంపార్టెంట్ అవసరం ఉంటుందో అది మాత్రమే చెప్పాను. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. సో వీళ్ళు వచ్చేసి మనకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ విల్ బీ ఓపెన్డ్ ఫ్రమ్ అనేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే జూలైలో అనమాట, జూలై 2022 ఆన్వర్డ్స్ అని చెప్తున్నారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఏంటంటే ఈ రోజు స్టార్ట్ కావాల్సినటువంటిది. సో జూలైలో ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. పర్టికులర్ డేట్ అయితే మెన్షన్ అయితే చేయలేదన్నమాట. ఎందుకంటే ఆ వెబ్సైట్లో కూడా చాలా వరకు అయితే కొన్ని చేంజెస్ అయితే కావాలి కాబట్టి కొంత రిక్రూట్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే చూసుకోవచ్చు మీరు. సో ఒకసారి అయితే గమనించాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయని కూడా అయితే మెన్షన్ అయితే జరిగింది. టెక్నికల్ కానీ అండ్ అదేవిధంగా మనకి యాన్యునేషన్ అనే క్లర్క్ అనేది, అదేవిధంగా మనకి స్టోర్ కీపర్ అనేసి, ఈ విధంగా ట్రేడ్స్మెన్ అనేసి ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఏదైతే నర్సింగ్ అనేది ఇక్కడ అయితే మెన్షన్ ఏం చేయలేదు. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని అయితే ఉండడం జరిగింది, మీరు ఒకసారి అయితే చూడాలన్నమాట. సో సర్వీస్లో ఉంటే మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 1 yearలో ఎటువంటి ఎలవెన్సెస్ ఉంటాయి ఏంటి అనేది ప్రతిదీ అయితే క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ సేవ అనేది ప్యాకేజెస్ ద్వారా కూడా అయితే మనకి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిని కూడా అయితే మీరు ఒకసారి అయితే చూసుకోవచ్చు. సో అగ్నివీర్లో వచ్చినటువంటి సేవ అనేది ఒకసారి అయితే చూద్దాము. దీనికి సంబంధించినటువంటిది మనకి ఏంటంటే మనకు అక్కడ కొన్ని స్కిల్స్ నేర్పిస్తారు. ఆ స్కిల్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క స్కిల్ సర్టిఫికేట్ ద్వారా మనమైతే ప్రైవేట్ కంపెనీలలో కానీ ఎటువంటి మనకి జాబ్స్లో కూడా దాని ద్వారా మనకి ఏదైతే మంచి స్కిల్స్ ఉన్నాయి దానికి అనేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి 12th క్లాస్ సర్టిఫికేట్ అనమాట. ఏదైతే 10th కంప్లీట్ అయిపోయి మనము 12thకి వెళ్తాం చూసారా, సో ఆ 12th కంప్లీట్ అయిపోయినట్టుగా మనకైతే ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. ఫర్దర్గా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా అయితే నేర్పిస్తారు. వీళ్ళని కూడా అక్కడైతే స్టడీ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 12th కంప్లీట్ అయిపోతే మనం గ్రాడ్యుయేట్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరేం డిసప్పాయింట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. మీ
స్టడీ ఎక్కడ కూడా ఆగిపోదు. ఓకేనా, స్టడీ కంటిన్యూ అవుతుంది. మనకి వాటితో పాటుగా మనం డ్యూటీ చేస్తాము, మంచి మనకి స్కిల్స్ వస్తూ ఉంటాయి. స్కిల్స్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇస్తారు, కొంతవరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఇస్తారు. సో మనకి ఫుల్లీ సపోర్టెడ్గా అయితే ఉంటుంది అనమాట. మీరు అది గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే విధానం అయితే ఇచ్చారు, కానీ పర్టికులర్గా అయితే క్లారిటీగా అయితే మెన్షన్ ఏం చేయలేదు వాళ్ళు. ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇచ్చేసారు. నేను ఆల్రెడీ అయితే దాని గురించి అయితే మీతో అయితే డిస్కస్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొంటి మెన్షన్ చేసింది ఏంటంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదనమాట, గతంలో విధంగానే. సో మనకైతే ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఏ సర్టిఫికేట్ కానీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే కాస్ట్ అయితే మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కూడా అయితే కొన్ని బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే మనకైతే 5 మార్క్స్ యాడ్ అవుతుంది, అండ్ బి సర్టిఫికేట్ ఉంటే మనకి 10 మార్క్స్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒకసారి గమనించండి. సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మనకి ఏదైతే మనకి రిమైనింగ్ ఏదైతే క్లర్క్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, వీటిలో అయితేనేమో 15 మార్కులు యాడ్ అవుతాయి. అండ్ ఓన్లీ జీడీలో అయితేనేమో జీడీ అండ్ ట్రేడ్స్మెన్ అయితేనేమో మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే పెట్టారనమాట. ఓకేనా, అది మీరు ఒకసారి గమనించాల్సిన విషయం. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకు తెలిసినటువంటి అనమాట. సో ఎక్కడైతే కొత్తగా అయితే ఏమైతే మెన్షన్ ఏం చేయలేదు. అండ్ అప్లికేషన్ పర్టికులర్ డేట్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ పర్టికులర్ కానీ ఇటువంటిది ఏం మెన్షన్ చేయలేదు. జూలైలో అప్లికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పారు కాబట్టి అప్పుడు మళ్ళీ మనకైతే పర్టికులర్ డేట్స్ కానీ ఇవన్నీ కూడా అయితే మెన్షన్ చేస్తారు. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇక ఈ ప్రాసెస్ అంతా తెలిసిపోయింది కదా. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రన్నింగ్ ఏంటి, ఇవన్నీ కూడా. కాబట్టి మనకి టైం ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా కొన్ని కరెక్షన్స్ అనేది చేసుకోవాలి. కాబట్టి మనకు అసలు ఈ టైం అవుతుంది, లేదంటే మనకి కూడా ఈ టైం అయితే ఉండదు అనమాట. సో కాబట్టి ఒకసారి అయితే ఆలోచించప్పటి నుంచి అయితే మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి, ఎక్కడ నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఓకేనా, సో ఏది ఏమైనప్పటికీ అంతా మనకైతే మంచి జరుగుతుంది. సో మీరు కూడా ఈ పంచి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. డైలీ కూడా ఛానల్ ఫాలో అవ్వండి, మీకైతే మ్యాక్సిమం అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. సో ఇప్పటి నుంచి అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో అప్లికేషన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకి అది కాస్ట్ అప్డేట్ అయితే చేయాల్సింది అనమాట వెబ్సైట్లో. సో అప్డేట్ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను అనమాట. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సో మళ్ళీ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో మనకి యూఎఫ్జే అప్లికేటికి సంబంధించినటువంటి స్పెషల్ కోర్సెస్ అయితే ఉండడం జరిగింది. సో అవన్నీ కూడా తీసుకొని షార్ట్ టర్మ్ లో మీరు యొక్క ప్రిపరేషన్ అనేది కూడా కంప్లీట్ చేసుకొని 100% విజయవంతంగా సక్సెస్ అవ్వాలనేది కోరుకుంటున్నాను. కూడా ఫాలో అవుతుండండి. ఫర్దర్ అప్డేట్స్ అని కూడా మనకి ఛానల్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.